మాట్లాడడం ప్రతినిధి మధు కూడా చెప్పుకొచ్చారు. సో ఓట్ల లెక్కి మొదలైంది, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కి మొదలైంది. ఫైనల్లీ మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే రిజల్ట్స్ మీరు చూస్తున్నారు పైన కూడా. సో డిఎంకే 10 స్థానాల్లో ముందంజలో ఉంది, అన్నాడీఎంకే 2 స్థానాల్లో, టీవీకే 8 స్థానాల్లో. పోస్టల్ బ్యాలెట్ లో తమిళనాడులో డిఎంకే ముందంజలో ఉంది అండ్ టీవీకే డిఎంకే 2 కూడా పోటీ పడుతున్నాయి. ఇంట్రెస్టింగ్. ఇటు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తోంది, రిప్లికేట్ అయ్యేటట్లా కనిపిస్తోంది. ఒకసారి నేరుగా మనం తమిళనాడు వెళ్ళిపోదాం. ఇప్పటికే స్టార్ట్ అయ్యింది పోస్టల్ బ్యాలెట్ లో. ఇక్కడ డిఎంకే ఆధిక్యంలో కనిపిస్తుంది. అయితే డిఎంకేకి టీవీకేకి మధ్య పోటీ కనిపిస్తుంది. ఏఐడిఎంకే అండ్ టీవీకే ఈ రెండు కలిపితే మళ్ళీ డిఎంకేకి ఇక్కడ కాంపిటీషన్ ఇస్తున్న సందర్భం ఉంది. నేరుగా మా కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు చెన్నై నుంచి సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ కృష్ణమోహన్ దగ్గర కూడా ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడైతే మాత్రం డిఎంకే వర్సెస్ టీవీకేగా మారిపోయింది అనుకోవచ్చా పోస్టల్ బ్యాలెట్ లో? డెఫినెట్ గా మనం ఇందాక నుంచి చెప్తుంది కూడా అదే. అంటే ఎంత వరకు ఇంపాక్ట్ కనబడిపోతుంది. ఒకవైపు డిఎంకే ఎంత ఫోర్స్ గా పోస్టల్ బ్యాలెట్ లో తన ఇది చూపిస్తుందో, టీవీకే కూడా ఆ విధంగానే ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు లేదు ఓటర్లు, కొంత చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగానే ఈసారి మార్పును కోరుకోవాలి అని కోరుకుంటారా, లేదు ఇదే ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నా అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుంది డిఎంకే వర్సెస్ టీవీకే లాగా వ్యవహారం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విజయ్ పార్టీకి సంబంధించిన వ్యవహారం లేదు, లేకపోతే డిఎంకేకి సంబంధించిన వ్యవహారంలో పోస్టల్ బ్యాలెట్ ఎంతవరకు ప్రభావితాన్ని చూపిస్తాయి. కానీ అది ఓవరాల్ గా కొంతసేపటి వరకు ఆ సిగ్నల్స్ కనపడచ్చు, కానీ ఫర్దర్ గా ఆ టెంపో ఉండదేమో. ఆ తర్వాత మారిపోయే అసలు ఈవీఎం బ్రేకింగ్ అంతోంది. పోస్టల్ బ్యాలెట్ లో తృణమూల్ కాంగ్రెస్ కి చాలా టఫ్ పోటీ ఇస్తోంది బీజేపీ. వెస్ట్ బెంగాల్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. సో టీఎంసీ 22 స్థానాల్లో కొనసాగుతూ ఉంటే బీజేపీ 21. మీరు చూడండి పైన లెఫ్ట్ బాక్స్ లో కనబడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో కొనసాగితే బీజేపీ 21. చాలా టఫ్ ఫైట్ అని చెప్పాలి. మేబీ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కూడా చాలా టఫ్ ఫైట్, వెరీ స్లైట్ మార్జిన్. ఎవరు గెలిచినా స్లైట్ మార్జిన్ ఏ రకంగా ఉందో ఇక్కడ కూడా అదే కనబడుతోంది. పశ్చిమ బెంగాల్లో దీదీ భవితవ్యం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. సో దీదీ ఏం చేశారు, దీదీ ప్రభుత్వానికి ప్రజల పట్టం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు మాత్రం ఇక్కడ చాలా టఫ్ గానే బీజేపీయా తృణమూల అన్నట్టుగానే ఓటింగ్ లో పాల్గొన్నట్టుగా అర్థమవుతోంది. కంటిన్యూ కృష్ణమోహన్. తమిళనాడులో టీవీకే పోస్టల్ బ్యాలెట్ లో అధికారుల ఓట్లను రాబట్టగలిగిందనంటే అక్కడ అధికారులు టీవీకేలో ఎలా ఆలోచించి ఉంటారు, టీవీకే రెస్పాన్స్ ఏంటి? అంటే ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్ గా డిఎంకే వర్సెస్ టీవీకే జరుగుతుంది. టీవీకే కి కూడా పోస్టల్ వాలెట్ లో పెద్ద ఎత్తున పోల్ అవుతున్న నేపథ్యం మనం కానీ చూస్తే, సో యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్ గా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత టీవీకి వైపుకి వెళ్ళాడు విజయ్. దాన్ని కొంత సైలెంట్ గా వర్కౌట్ చేయగలిగాడు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ వరకే ఇది పరిమితం ఉంటుందా? రాబోయే ఈవీఎంలు తెరిచిన తర్వాత ఆల్రెడీ ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఒక 5 నిమిషాల్లో ఆ ప్రక్రియ కూడా ప్రారంభం ఉంటుంది. సో అక్కడ అసలు ఈ కథ ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత టీవీకే ఎంతవరకు తీసుకెళ్ళడు? కేవలం 1% వరకే తీసుకెళ్ళడా, లేదు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఒక 20-25 శాతం వరకు తీసుకెళ్ళరా, లేదు ఓవరాల్ గా పిక్చర్ లో అసలుకి మై యాక్సెస్ చెప్తున్నట్టు కావచ్చు, లేకపోతే ఇంకొకటి చెప్తున్నట్టు కావచ్చు, కొంత ఎక్కువ శాతానికి ఆయన పోగలడా అనేది కూడా మనం చూడాలి. కానీ ఇంపాక్ట్ లో ఇక్కడ జరుగుతున్న ఓవరాల్ ఎలక్షన్ 3